హాయ్ 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 ఎలా ఉన్నారు? ఎట్లా ఉన్నారు? బాగున్నారా? మస్తు ఉన్నారులే అనుకుంటున్నా. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే పన్నీర్ జీడిపప్పు. దీన్ని మనం చాలా అంటే చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్గా పన్నీర్ని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. చూసారా? ఆ సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి అందులో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేయాలి. ఆయిల్ వేసుకున్నాక మనం కట్ చేసుకున్నాం కదా పన్నీర్ పీసెస్ని, అవి అందులో వేసి బాగా వేయించుకోవాలి. అవి వేగేలోపు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి గురు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మరిన్ని ఇంటి వంటకాలు చూద్దరు కానీ. సో వీటిని బాగా వేయించుకోవాలి. మనం బయట తినే కన్నా ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవడం మంచిదే కదండి. సో చూసారా, ఇవి ఎంత బాగా వేగినాయో వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకునేలోపు మనం ఇంట్లో ఏమేమి కావాలో చూసేయండి. ఆనియన్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అలాగే టమోటో, అలాగే పచ్చిమిర్చి. టమోటాను మాత్రం మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోండి. సో ఇవి బాగా వేగిపోయినాయి కాబట్టి వీటిని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకున్నాక మనం మిక్సీ ఆడుకున్నాం కదా, చూడండి టమాటో పేస్ట్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో జీడిపప్పును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ జీడిపప్పు త్వరగానే వేగిపోతుంది కాబట్టి అందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకుని ఫ్రై చేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు బయట రెస్టారెంట్లో కానీ హోటల్స్లో కానీ ఎలాగైతే మనకు ఉంటుందో టేస్ట్, అదే టేస్ట్ తోటే మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మాత్రం దానికి బయటికి వెళ్ళి అంతంత పెట్టి ఖర్చు పెట్టుకోవడం ఎందుకండి? ఇంట్లోనే శుభ్రంగా వండుకుని తింటే మన హెల్త్కి మంచిదే, అంతా బాగుంటుంది. సో అవి రెండు వేగిపోయాక ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా అందులో వేసి బాగా ఫ్రై చేయండి. మనకి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే నన్ను వేసి చూడు అని అంటూ ఉంటుంది. అదే సాల్ట్. ఆ సాల్ట్ వేసేస్తే ఆనియన్స్ గబగబా మగ్గిపోతాయి. సో సాల్ట్ని కూడా మనకు టేస్ట్కి తగ్గ వేసేసుకుని బాగా దాన్ని మగ్గించేసుకుందాం. సో అవి బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు అందులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ని, అది కూడా అందులో వేసేద్దాం. చూడండి ఆనియన్స్ ఎంత బాగా మగ్గితే కర్రీ అంత బాగుంటుంది. సో ఇవి బాగా మగ్గిపోయాయి కాబట్టి టమాటో పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసేద్దాం. పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా మగ్గించుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకు దీన్ని మగ్గించుకున్నాం. ఇది మగ్గేలోపు మనం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్గా మిక్సీలోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగుడ్లు, అలాగే దాల్చిన చెక్క, లామ్ మొగ్గలు, యాలక్కాయలు, అలాగే పువ్వు, ఇవి వేసి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఒకసారి పౌడర్లా అయ్యేంత వరకు దీన్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నాక అందులోకి మళ్ళీ కొద్దిగా అల్లం, అలాగే ఒక 8 అలా వెల్లుల్లి వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. సో ఇదైతే బాగా పేస్ట్గా అయిపోయింది కదా. ఇందులో టమాటో కూడా వేసిన తర్వాత ఇది కూడా బాగా మగ్గిపోయింది. సో ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు పేస్ట్ అయితే సిద్ధం చేసుకున్నాం కదా మసాలా పేస్ట్, అది అందులో వేసేయాలి. అది కూడా అందులో వేసిన తర్వాత
ఒక 2 to 3 minutes ఇది కూడా బాగా మగ్గించుకోవాలి. అంటే అందులో అల్లం ఇవి వేసాం కదా, అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని కాసేపు మగ్గించుకుందాం. సో ఇంతలో అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో దీన్ని బాగా అటు ఇటు కలుపుకొని మగ్గించేసుకున్నాక చూడండి చాలా వరకు మగ్గిపోయింది కదా. సో ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకుందాం. దీంట్లోకి కొద్దిగా పసుపు, అంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు, 1 టీ స్పూన్ అండ్ హాఫ్ అయినా సరే కారం, అదే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే మాత్రం నా ఛానల్లో కామెంట్ అయితే చేయండి. సో దీన్ని ఒకసారి కలిపేసుకున్నాం కదా. సో ఇందులోకి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కల్ని, అవి కూడా అందులో వేసేసుకోవాలి. అందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. సో బాగా కలుపుకున్న తర్వాత అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. మిక్సీ గిన్నెలోని ఆల్రెడీ కొద్దిగా పేస్ట్ ఉంటుంది కాబట్టి నేను అందులో వేసుకుని ఆ వాటర్ని వేసాను అనమాట. వేరే ఏదో వేసేసాను అనుకోవద్దు. సో ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక లాస్ట్కి మనం టచ్ అవుట్ ఇవ్వాలి కదా, ఏంటది, కొత్తిమీర. సో కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి అలా ఇలా తిప్పేసి మూత పెట్టేసి 2 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి, మన జీడిపప్పు పన్నీర్ కూర రెడీ అయిపోతుంది. చూసారా మూత ఓపెన్ చేయగానే ఎలా ఉందో. సో లాస్ట్గా అందులో కొద్దిగా గరం మసాలా వేసేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనం రోటీలో కానీ, చపాతీలో కానీ, పుల్కాలో కానీ, రైస్లో కానీ, బిర్యానీలో కానీ ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మాత్రం వెంటనే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూసారండి రెస్టారెంట్ స్టైల్లో ఉందా, మీకు నచ్చిందా లేదా? మీకు నచ్చిందో లేదో నాకైతే కామెంట్లో చెప్పండి. ఎంతమందికి నచ్చిందో అనేది చూద్దాం, సరేనా? And thank you for watching and subscribe my channel and please support to me. Bye bye, take care.